వెల్కమ్ టు డ్రూస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయానికి సంబంధించి సరైన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. కానీ ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల కోట బుర్జుకల ప్రాంతంలోని బుర్జుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడింది. రహదారిని విస్తరింపజేయడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖ ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడడం, తర్వాత ఆమె మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది. విశాఖపట్నంలోని బుర్జుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గాని గోపురం గాని ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలో గర్భాలయంలోకి వెళ్ళి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. వరలక్ష్మి వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేశారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తాను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింపచేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులకు అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. ఆలయం మండపం ఉంటుంది కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఇనుప చట్రంతో కొంతవరకు రక్షణగా ఉంటుంది. ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్ళి అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు. అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానీ కప్పు కానీ ఉండవు. విశాఖపట్నంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా 1 టౌన్ ఏరియాలో ఉండేవాళ్ళు ఎలాంటి బంగారం ఆభరణాలు కొన్నా అమ్మవారికి ముందుగా చూపించి తరువాత వాళ్ళు ధరిస్తే ఇంకా చాలా బంగారం కొంటామన్న నమ్మకంతో కూడా ఉంటారు. 1 టౌన్లో ఉండే చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి మాల ధరించడం కూడా చేస్తారు. మార్గశిర మాసం అమ్మవారి రోజుల్లో అమ్మవారి గుడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. అమ్మ కూడా అందరినీ అలాగే కాసి కాపాడుతుంది. విశాఖపట్నానికి అమ్మవారి వల్ల కూడా ఎలాంటి ఆపద రాదని ఎంతో నమ్మకంగా ఉంటారు భక్తులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డ్రూస్ వరల్డ్. థ్యాంక్ యూ.